ఆఫ్టర్ కాశీ కాలభైరవ పూజ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలిసిందే. అంటే కాశీ నుంచి వచ్చాక కాలభైరవ వాహనమైన ఓ కుక్క పిల్లకి మనం వడలమాలేసి పూజ చేయాలి. సో మేము కూడా ఇలానే కాశీ నుంచి వచ్చాక ఫస్ట్ ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత ఒక కుక్క పిల్లని పిలిచి వడలమాలేసి పూజ చేద్దామని అనుకున్నాం. కానీ మాకన్నా ముందే ఆ కుక్క పిల్లకి వేరే వాళ్ళు పూజ చేసేసారు. సో ఆ కుక్క పిల్ల చాలా భయపడిపోయింది పాపం. అసలు నన్ను దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇంకేం చేస్తాను, నేనే దాని దగ్గరికి వెళ్ళి వడలమాల వేసి గంగాజలం చల్లి దాని మీద బొట్టు పెట్టి పూజ చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాను. తర్వాత ఇక్కడ కింద ప్లేట్లో పెట్టిన ప్రసాదాలన్నీ మా ఇంటి దగ్గర వాళ్ళకి పంచిపెట్టేశాం. ఇది మా కాశీ యాత్ర నుంచి ముగింపు. అంటే పూజతో ఎండ్ అయిపోయింది. కానీ నేనైతే ప్రతిరోజు మా శివయ్యకి ఒక గ్లాస్ మంచినీళ్ళతో అభిషేకం చేస్తాను. అలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎలా ఉన్నాడు మరి మా శివయ్య? అదేనండి మన అందరి శివయ్య. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.